బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. ఫోటోలు అడ్డమిట్ ఫోన్ మహాత్మా జ్యోతిబా ఫులే సావిత్రిబాయి ఫులే ఆశయాలను సాధిద్దాం. బీసీ కులాల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత. జై బీసీ, జాజుల శ్రీణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జాజుల శ్రీణ గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగులకు జీవితాల్లో వెలుగులు నింపినటువంటి బీసీల ఐకాన్ ఇలా మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే పుణ్య దంపతుల విగ్రహాలను
ఇలా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నడిబొడ్డున ఇలా ఏర్పాటు చేయడం, ఈ విగ్రహాల ఆవిష్కరణ రేపు 14వ తేదీ నాడు సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులో ప్రారంభోత్సవం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దాన నాగేందర్ గారు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. నిజంగా ఇక్కడ పూలే విగ్రహాలు ఏర్పాటు చూస్తే మాకు ఒళ్ళు పులకించిపోతుంది. ఒక రకంగా మాకు ఒక భావోద్వేగ వాతావరణం ఏర్పడ్డది. మేము దశాబ్దాలుగా పోరాటం చేసినాం. మా బీసీల ఐకాన్, మా ఆత్మ, మా పుణ్య దంపతులైనటువంటి ఇలా కోట్లాది మంది బీసీలకు ప్రతీకలైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను హైదరాబాదులో పెట్టండి అని చెప్పి మేము అనేక దశాబ్దాలుగా పోరాటం చేసినాం. కానీ గత ప్రభుత్వాలు బీసీల ఆకాంక్షలను గౌరవించలే, బీసీల డిమాండ్లను పట్టించుకోలే. కానీ మేము చేసినటువంటి పోరాట ఫలితంగా ఈరోజు ఈ హైదరాబాదులో ఇక్కడ ప్రధాన కూడలి, ఇక్కడ చూస్తున్నాం, ఇదంతా నెక్లెస్ రోడ్డు, ఇక్కడ ఐమాక్స్ థియేటర్, అదేవిధంగా ముందు పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా సచివాలయం పక్క పొంటి ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ స్థల పరిశీలన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారే, రేవంత్ రెడ్డి గారే స్వయంగా మహనీయుల విగ్రహాల ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసినప్పుడు అందులో మేము కూడా ఉన్నాం. బీసీ సంఘాలుగా ఉండి ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇలా బీసీలకు ఐకాను, ఇది అద్భుతంగా ఇలా ఈ విగ్రహాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉండడం ఇలా మా పోరాటం ఫలించింది. ఇలా రకరకాలుగా కొంతమంది అనుకుంటుండొచ్చు, మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, ఏ పార్టీని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ఏ ప్రభుత్వాన్ని పొగడాల్సిన అవసరం లేదు, ఏ ప్రభుత్వాన్ని దూషించాల్సిన అవసరం లేదు. కానీ మంచి చేయనప్పుడు ఖచ్చితంగా పోరాటం చేస్తాం, మా గురించి ఆలోచించినప్పుడు పోరాటం చేస్తాం. కానీ మా ఆకాంక్షలను గౌరవించి మా డిమాండ్లను నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా అది ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇంకే ప్రభుత్వమైనా ఇలా వాళ్ళని ధన్యవాదాలు తెప్పక తప్పదు. కాబట్టి ప్రధానంగా రేపు 14వ తేదీ నాడు ఇలా శుక్రవారం రోజు బ్రహ్మాండంగా హైదరాబాదులో ఈ మహనీయుల విగ్రహాలను, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను గొప్పగా జరుపుకుందాం. ఒక పండుగ వాతావరణంలో జరుపుకుందాం. ఏ విధంగానైతే మనం ఒక పండుగ వస్తే ఎంత సంతోషంగా జరుపుకుంటామో అదే సంతోషంతో ఈ విగ్రహాల ఆవిష్కరణకు గొప్పగా జరుపుకుందాం. కాబట్టి సమస్త బీసీ కులాలకు, బీసీ శ్రేణులకు, బీసీ విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ మేధావులు, కవులు, రచయితలు, జర్నలిస్టులు అందరూ కలిసి ఇది మన మహనీయులను గౌరవించి, మన మహనీయులను ఆవిష్కరించుకొని, మన మహనీయులను ఇవాళ ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ విగ్రహాల ఏర్పాటు ఆవిష్కరణ కార్యక్రమం రేపు ఉంది. కాబట్టి ఖచ్చితంగా వేలాది మంది ఇవాళ పల్లెటూరు నుంచి పట్నం వరకు చీమల దండులాగా ఈ విగ్రహావిష్కరణకు కదిలి రావాలని చెప్పి నేను సమస్త బీసీ సమాజానికి నేను పిలుపునిస్తున్నా. నిజంగా ఇదొక చరిత్ర, రేపు ఒక చరిత్ర పునరావృతమవుతుంది, ఒక చరిత్ర ఘట్టాన్ని మనం చూడబోతున్నాం. ఇలా మహనీయులను ఆవిష్కరించడం అంటే బీసీలుగా మనకు మనం ఆవిష్కరించుకోవడం, మన యొక్క భావజాలాన్ని, మన యొక్క ఆత్మను ముందుకు తీసుకుపోవడం. కాబట్టి ఖచ్చితంగా ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, మన మనోభావాలకు సంబంధించిన విషయం. ఇలా 136 కులాలు, 60% జనాభా, అదేవిధంగా మన తోటి సహచరులైనటువంటి ఇలా మన మిత్రులు, అన్నదమ్ములు అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రకుల పేదలందరూ కలిసి ఈ మహనీయుల విగ్రహావిష్కరణకు, పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణకు వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము పిలుపునిస్తున్నాం. జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, సాధిద్దాం మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలను. సీనన్న గారి నాయకత్వం, జై బీసీ.
బీసీ కులాల ఐక్యత జోహార్ మహాత్మా జ్యోతిబా పులే జోహార్ 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 మహాత్మా జ్యోతిబా పులే జోహార్ జోహార్ సాధిద్దాం పులే ఆశయాలను సాధిద్దాం 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 మహాత్మా జ్యోతిబా పులే ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం